మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ కి పంచు పడుతోంది. టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సినిమా కనిపిస్తోంది. ఒకే దెబ్బకు ఇద్దరు హీరోలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టున్నాయి. కావాలని చేయకున్న సీన్ సిచ్యుయేషన్ అలానే కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని లాంచ్ చేయబోతున్న సందీప్ రెడ్డి వంగ సడన్ గా మనసు మార్చుకున్నట్టున్నాడు. ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ ప్లాన్ చేసిన తను ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడు. తనతో సినిమా అనౌన్స్ చేసిన బన్నీని కూడా పక్కన పెట్టాడు. అంతటికీ కారణం ఎన్టీఆర్ఏ. తనతో సందీప్ ప్రాజెక్టు ఓకే అవడమే అని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ముంబైలో 2 సార్లు, హైదరాబాద్ లో ఒకసారి కథ చర్చలు జరిగాయి. సందీప్ కండిషన్స్ అన్నింటికీ ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. కాకపోతే ఎందుకు యానిమల్ సీక్వెల్ ని హోల్డ్ లో పెట్టి సందీప్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తేలట్లేదు. బన్నీని కూడా అవాయిడ్ చేయడానికి అసలు రీజన్ ఏంటో క్లారిటీ లేదు. రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీని ఉగాదికి లాంచ్ చేయబోతున్న సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత ఏం చేస్తాడంటే యానిమల్ సీక్వెల్ అనే సమాధానమే వస్తోంది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు అన్ని డోర్లు తెరుచుకుంటున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఇదేం జరగలేదు. యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ని సందీప్ రెడ్డి వంగ పూర్తిగా పక్కన పెట్టనూ లేదు. కానీ స్పిరిట్ తర్వాత మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ముంబైలో ఫస్ట్ టైం ఇద్దరు కలుసుకున్నప్పుడు జస్ట్ అనుకోకుండా జరిగిన మీటింగ్ అనుకున్నారు. కానీ రెండోసారి వార్ 2 సెట్స్కి వెళ్ళి సందీప్ రెడ్డి వంగ తనని కలిసాకే సీరియస్గా ఏదో ప్లానింగ్ జరుగుతుందనే ప్రచారం మొదలైంది. కట్ చేస్తే హైదరాబాద్లో కూడా వీళ్ళ మీటింగ్ జరిగాకే ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఎప్పుడు అనేది తేలలేదు. ఎలాగూ వార్ 2 పూర్తి చేశాక డ్రాగన్, దేవర 2తో ఎన్టీఆర్ బిజీ అవుతాడు. నెల్సన్ దిలీప్తో కూడా తారక్ సినిమా ఓకే అయింది. కాబట్టి ఆ తర్వాతే సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ మూవీ ఉంటుందంటున్నారు. కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం అలా లేదు. డ్రాగన్ తర్వాతే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. దీనికి కారణం ప్రభాసే. తను రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్తో బిజీ అవ్వడం, హెల్త్ రీజన్స్తో బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఫలితం యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏడాదిగా ఖాళీగా ఉన్నాడు. ఈలోపు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాక యానిమల్ సీక్వెల్ స్క్రిప్ట్ని కూడా రెడీ చేశాడు. ఆ తర్వాత తారక్తో మీటింగ్ తర్వాత ఆ కథ కూడా పూర్తిగా షేప్కి వచ్చిందట. దీనికి తోడు రణ్బీర్ కపూర్ యానిమల్ సీక్వెల్ చేసేందుకు 2 ఏళ్ల తర్వాతే డేట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవైపు తను కమిట్ అయిన రామాయణం, అది కూడా 3 భాగాలతో ప్లాన్ చేయడం. 3 భాగాలను ఒకేసారి తీయాలని ఫిల్మ్ టీం కమిట్ అవ్వడంతో ఏడాదిన్నర టైం దానికే కేటాయించాల్సి వచ్చేలా ఉంది. ఇక సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతుండడంతో రణ్బీర్ కపూర్ 2.5 ఏళ్ల వరకు ఆ సినిమాలకే అంకితం. సో స్పిరిట్ని జూన్లో మొదలుపెట్టి ఈ రెండుకి పూర్తి చేసిన ఆ తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి వంగ రణ్బీర్ కపూర్ కోసం వెయిట్ చేయాలి. దానికంటే తారక్తో సినిమా తీస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు. దీనికి తోడు కథ కూడా తారక్కి కనెక్ట్ కావడంతో అటువైపు కూడా ప్లానింగ్ చేసేస్తున్నాడు. సో అలా సడన్గా స్పిరిట్ తర్వాత తారక్తో సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.